శీతాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతం టూరిస్టులతో నిండిపోతుంది. ఊటీ, డార్జిలింగ్లను తలదన్నేలా, స్వర్గాన్ని తలపించేలా ఉంటుంది. ఇక్కడ మేఘాలు పర్యాటకులను తాకుతూ వెళ్తుంటాయి. అంత అందమైన ప్లేస్ ఎక్కడుంది అబ్బా అనుకుంటున్నారా? అయితే మా ప్రతినిధి ప్రియా అందిస్తున్న ఈ స్టోరీ చూడండి. హలో వ్యూస్, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. మేఘాల్లో తేలిపోవాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ మేఘాలను చూడాలనుకుంటే ఊటీనో డార్జిలింగో వెళ్ళాలనుకుంటాం. కానీ మన శ్రీకాకుళం జిల్లాకి 60 కిలోమీటర్ల దూరం, సీతంపేటకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడలి వ్యూ పాయింట్కి మీరు వచ్చారంటే మేఘాల్లో తేలినట్టే ఉంటుంది. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మేఘాలు మనల్ని తాకుతూ ఉంటాయి. ఈ అడలి వ్యూ పాయింట్ పైనుండి చూస్తే మనకి హిరమండలం రిజర్వాయర్, అలాగే కొండలు, పచ్చటి వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఈ అడలి వ్యూ పాయింట్ యొక్క అందాలను మనం చూసేద్దాం రండి. అడలి వ్యూ పాయింట్ ని చూడడానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది టూరిస్టులు వచ్చారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ అడలి వ్యూ పాయింట్ యొక్క అందాలని ఎలా ఆస్వాదిస్తున్నారు. మీ పేరు? ప్రణీత అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ అడలి వ్యూ పాయింట్ చూడడానికి? సారాకోట మండలం. మీకు ఎలా తెలిసింది ఈ అడలి వ్యూ పాయింట్ ఇక్కడ ఎంత మంచి వ్యూ ఉందని? మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాం, అది చూసి యూట్యూబ్లో కూడా సర్చ్ చేసాం. అంతా బాగానే ఉంది, కానీ వచ్చినప్పుడు బండి కొంచెం మంచి కండిషన్ ఉండేది తెచ్చుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. వీటిని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది, ఇక్కడ మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సన్ రైజ్ అంతా బాగా కనిపిస్తుంది అందరికీ. వ్యూ పాయింట్స్ చూడడానికి ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వచ్చినందుకు. మీరు ఇక్కడికి రావడానికి ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరారు? మేము మా ఊరు నుంచి అరౌండ్ 3:30కి స్టార్ట్ అయ్యాం. మాకు 2.5 hours పట్టింది. మీ పేరు? ఆశీష్. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఈ ప్రకృతి నేచర్ అందాలని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ నుంచి అంతా చాలా బాగుంది అనమాట. సన్ రైజ్ అవ్వడం కూడా చూసాం, అది కూడా చాలా బాగుంది. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాక వ్యూ కూడా చాలా బాగుంది, అంటే మంచి రిఫ్రెష్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో వచ్చి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సారాకోట నుంచి వస్తున్నాను. మీ పేరు? నిఖిల్ అండి. మీరు ఇంతకు ముందు ఇలాంటి వ్యూ పాయింట్ చూసి ఎంజాయ్ చేశారా? వెళ్ళానండి ముందు, ఇక్కడ ఊటీ కూర్గ్ అటు సైడ్ వెళ్ళాను, కానీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉందని మాకు రీసెంట్గానే తెలిసింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగుంది ఇక్కడ. తక్కువ బడ్జెట్లో ఊటీ వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ వెళ్ళలేరు కదా. ఇలా తక్కువ బడ్జెట్తో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది అంటే మాత్రం తప్పకుండా సజెస్ట్ చేయొచ్చు అని మీ ఫ్రెండ్స్కి చెప్తారా? డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను అండి, ఎందుకంటే మేము దాదాపు నా 25 yearsలో ఎప్పుడు కూడా మేము ఇలాంటి వ్యూ పాయింట్ ఇక్కడ దగ్గరలో ఉందని చూడలేదు. సో మాకు రీసెంట్గా తెలిసిన దానికి వెంటనే వచ్చాం. ఈ వీకెండ్లో ఫ్రెండ్స్తో వస్తే బాగా అందరూ రిఫ్రెష్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ రావడానికి రోడ్లు కానీ అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఓకే, బాగానే ఉన్నాయండి, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మేము వచ్చిన రూట్లో మాకు అంత రోడ్స్ బాగాలేదు, అంత కన్వీనియంట్గా లేదు. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా దీనికి క్రౌడ్ అంతా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్స్ అన్ని బాగానే వేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ నేచర్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగానే ఉందండి. అంటే ఇక్కడ నుంచి మాకు మొత్తం ఇటు సైడ్ ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ అంటే కొండలన్నీ బాగానే కనిపిస్తున్నాయి అంతాను. ఇక్కడ నుంచి మాకు హిరమండలం రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. ప్రస్తుతం ఈ అడలి వ్యూ పాయింట్ని మెయింటెనెన్స్ చేసే విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని. సార్, ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి? ఇక్కడ నైట్ వచ్చే వాళ్ళకి క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయండి. దాంతోపాటుగా మనం క్యాంప్ ఫైర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈవెంట్స్, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ, లైక్ కిట్టీస్ కానీ, ఇంకా లైక్ చిన్న మేము ఏమనుకుంటున్నామంటే ట్రైబల్ మ్యారేజ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. అంటే కొంతమంది అనుకుంటారు ట్రైబల్ స్టైల్స్లో మనం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళ కోసం కూడా ట్రైబల్ ఎటైతే మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇక్కడ ట్రైబల్ మ్యారేజెస్ కోసం కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. సో కమింగ్ ఇంకొక 15-20 daysలో ఆ కనిపిస్తున్న హిల్ మీద కూడా ట్రెక్కింగ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి. ట్రెక్కింగ్ పాత్ కూడా తయారైంది. ఒక 15-20 daysలో అది కూడా ఈ వచ్చే వాళ్ళకి
ట్రెక్కింగ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టులకి ఫుడ్, రెస్టారెంట్స్ అలాగే కెఫే అలాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. నైట్ వచ్చే వాళ్ళు ఏంటంటే ముందుకుండా మీరు నాకు చెప్తే 4 o'clock కల్లా వాళ్ళకి మెనూ పంపిస్తామండి. ఆ మెనూ చూసుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్తే మేము వాళ్ళు వచ్చే టైంకి అన్నీ రెడీ చేసి పెడతామండి. ఇక్కడ నైట్ స్టే చేసే వారికి ఈ టెంట్ అనేది కాస్ట్ అంటే పర్ డే నైట్ కానీ ఎలా స్టే చేసే వారికి కాస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు టెంట్కి వచ్చేసండి 3 members అలా చేస్తామండి. 300 రూపీస్ 1000 రూపీస్ తీసుకుంటున్నామండి. అది వ్యారీ అవుతూ ఉంటుందండి. టారిఫ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ వీటితో పాటు ఇంకేమేం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసండి వెరీ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి క్యాంపింగ్ టెంట్స్ మాత్రమే మేము రెడీ అవైలబుల్గా ఉంచామండి. దాంతోపాటు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే మంచి వ్యూ పాయింట్ అసలు చాలా బాగుంటుందండి ప్లేస్. ఇక్కడ దగ్గరలో ఉన్న మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి, సీతంపేటలో ఉండే వాటర్ ఫాల్స్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక 2 days ఉంటే మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ టూరిస్టుల తాకిడి ఎలా ఉంది? టూరిస్టుల దగ్గర ఇంకా కొత్తగా స్టార్ట్ అవడం వల్ల కొంచెంగా ఉందండి. ఫ్యూచర్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఈ అడలి వ్యూ పాయింట్ యొక్క అందాలను. ఫ్యామిలీస్తో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉండేటువంటి మెయింటెనెన్స్, టెంట్లు అయితే కానివ్వండి, అలాగే టాయిలెట్స్, కెఫే అలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్యామిలీస్తో వచ్చేవారు ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కెమెరామెన్ నర్సింగ్తో ప్రియా, VBC ఆన్ టీవీ.